చర్చ అని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఓకే. సరే, ఎవరు వస్తున్నారు, ఎవరు సహాయం అందిస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, డెఫినెట్ గా ప్రజలు అద్భుతమైన మెజారిటీ 160 పైచిలకు సీట్లు ఎందుకు ఇచ్చారంటే, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు అక్కడ చెప్తున్న టీడీపీ అధికార ప్రతినిధి చెప్తున్న క్రైసిస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తారు ప్రతి విపత్తుని ఒక అవకాశంగా మలుచుకోవాలని. సో అవకాశంగా మలుచుకునే టాలెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే స్వయంగా తనే అన్ని పర్యవేక్షిస్తూ నిద్రాహారాలు మానేసి అక్కడ ఇది చూస్తున్న తరుణంలో, నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ విజయవాడలో సందు సందు గల్లీ గల్లీ నాకు తెలుసు, పరిస్థితులు ఏమిటో నాకు తెలుసు, అక్కడ ఇప్పుడున్న పరిస్థితి కూడా క్లియర్ గా నాకు తెలుసు. గవర్నమెంట్ ఎంత చేస్తున్నప్పటికీ ఇంకా మోర్ దాన్ 50% అక్కడ అందాల్సిన పరిస్థితి, ప్రజలు గవర్నమెంట్ వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి చాలా 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 ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ. విజయ్ చంద్ర గారు మనం గమనిస్తే ఏది ఈ చేనేత మగ్గాలు అటువంటివి కనుక ఏదన్నా వరదల్లో కొట్టుకుపోయినప్పుడు వాళ్ళకి సహాయం అందించే పరిస్థితి ఉంటది. సో అట్లా అంటే చేనేత మగ్గాలు అక్కడ లేవు. కానీ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చిల్లరంగళ్ళు కానీ, లేకపోతే ఫర్నిచర్ షాప్స్ కానీ, లేకపోతే సిమెంట్ షాప్స్ కానీ, చిన్న చిన్నవి ఇన్సూరెన్స్ చేయనివి, లేకపోతే అంటే ఆ ఏరియా అంతా కూడా బిలో మిడిల్ క్లాస్, లేకపోతే సామాన్య ప్రజలు నివసించే ప్రాంతం అదంతా. వారంతా కూడా ఇవాళ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఏ సహాయం అందిస్తుంది, మా పరిస్థితి ఏంటి అంటే, ఎందుకంటే కోలుకోలేని దెబ్బండి ఆ ఫర్నిచర్ కార్ఖానాలు కానీ, ఆ చిల్లరంగళ్ళు కానీ, లేకపోతే పెయింట్ షాప్స్ కానీ, ప్లైవుడ్ షాప్స్ కానీ, చిన్న చిన్న బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకొని నడుపుతున్న పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ చెప్తా ఉంది ఇన్సూరెన్స్ లేని బండ్లకి ఏ రకంగా ట్రీట్ చేయాలని చూస్తా ఉన్నాం, లేకపోతే ఇన్సూరెన్స్ లేని వెహికల్స్ కి ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువుల్ని మేము ఎలా చేయాలని చూస్తున్నామని గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో పాటుగా ఈ ఇన్సూరెన్స్ లేని చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పడతా ఉన్నారో, డెఫినెట్ గా వారిని కన్సిడర్ చేసి చాలా ఉదారంగా ఆ ప్రాంతంలో ఆదుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా మేమైతే నమ్ముతా ఉన్నాం, ఇది రాజకీయాలకు సమయం కాదు కదా. ఇప్పుడు మీరు ఒక బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వాస్ట్ క్యాడర్ ఉంది, దేశం మొత్తంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ. సో సూచనలు సలహాలు ఇస్తున్నారు, రైట్? ఇలా చెయ్యండి, ఇది కదా ఇప్పుడు గ్రౌండ్లో ఉన్న పరిస్థితి. ఎవరైనా సరే నిర్మాణాత్మక సూచనలు సలహాలు, లేదా గ్రౌండ్లో ఇలా జరుగుతోంది, ఇలా చేయకండి, లేదా ఈ విషయంలో దృష్టి పెట్టండి, ఇది కదా చేయాల్సింది ఎవరైనా సరే. ఇప్పుడు మీరు కూడా ప్యానెల్లో కూర్చుని ఉన్నాయండి ఇబ్బందులు అని చెప్పారు. వాట్ ఈస్ జగన్ గారు డూయింగ్? సరే, ఇప్పుడు ఆయన పార్టీ ఆయన ఏం చేస్తాడు, ఆయన అంటే చేయడం అంటే మీరు డెఫినెట్ గా రకరకాల రాళ్ళు వేస్తున్నప్పుడు ఇవి చేస్తున్నప్పుడు ఖండించరా? డెఫినెట్ గా చెప్తున్నా, నేను వస్తున్నాను ఆ విషయాన్ని. నేనేమంటానంటే, ఈ సబ్జెక్ట్ అంతా కూడా అవకాశం ఉంటే అసెంబ్లీ కాల్ ఫర్ చేసి అసెంబ్లీలో చర్చకు పెడితే, ఈ చర్చలోనన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని వాస్తవాలు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లేదు మీ అంతకు మించిన వాస్తవాలు మీకేమన్నా తెలుసుంటే ఈ చర్చలోనన్నా పాల్గొని మీ మనసులో ఉన్న విషయాలు, లేకపోతే మీకు తెలిసిన వాస్తవాలను చెప్తే అసెంబ్లీలో ప్రజలు తెలుసుకునే పరిస్థితి ఉండదు. తప్ప ఊరికే బయట కూర్చొని మనం ఒకరి మీద ఒకరు రాజకీయం చేసుకుంటూ రాళ్ళేసుకుంటూ ఉంటే ఆ ప్రాంత ప్రజలకి ఉపశమనం జరిగే పరిస్థితి అయితే ఉండదు. ఈ ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల అప్పును సాధించగలిగారు. ఇవాళ కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రశంసించారని మనం అందరం ఆనందపడతా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రిని ప్రశంసించారు, అక్కడ ఏమీ జరగలేదు, ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడిన మాటల్లో మరణాలు కూడా సంభవించలేదు, దాన్ని చాలా పీస్ఫుల్ వాతావరణంగా ఆయన అక్కడ ప్రొజెక్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అది డెఫినెట్ గా రేపు మనకి ఇబ్బందిని చేకూర్చే పరిస్థితి. ఎందుకంటే జరిగిన విపత్తు చాలా పెను ప్రమాదం జరిగింది, ఆయనేమో అక్కడ ఏం లేదని చాలా లైటర్ సెన్స్ లో మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. సో రేపు మనం ఆర్థిక సహాయం గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఇక్కడ ఎంత కొట్టుకున్నా జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు, ఖజానా పరిస్థితి ఏంటో తెలుసు. లేదు, ఇండివిజువల్స్ చేసే సహాయం ఏ మూలకి సరిపోదు, అది సినీ యాక్టర్స్ కావచ్చు, లేకపోతే నేను చూసాం క్యూ గట్టి చిన్నపిల్లలతో సహా 20, 30, 10, 50 ఇస్తా ఉన్నారు. సో అవన్నీ కూడా అంటే ఒక ఉదార స్వభావాన్ని చాటుకోవడానికి పనిచేస్తాయి.